హలో గాయస్, మనకి దాదాపు ఒక 18 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ టీంకి చొక్కాలు చూపించిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారు అంటే 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టి అది యువరాజ్ సింగ్ అని చెప్పేసి మనందరూ తెలుసు. అయితే దాని తర్వాత దాదాపు ఒక 18 సంవత్సరాల తర్వాత యువరాజ్ సింగ్ శిష్యుడైన అభిషేక్ శర్మ మళ్ళీ మొన్న అదే ఇంగ్లాండ్ టీంకి చొక్కాలు చూపించాడు. అది కూడా 135 రన్స్ కేవలం 54 బంతుల్లో మాత్రమే. సో దాంట్లో కూడా 13 సిక్స్లు కొట్టాడు, 7 ఫోర్లు కొట్టాడు. దాని తర్వాత వచ్చేసరికి మరి దీంతో ఎన్నో రికార్డ్స్ని బద్దలు కొట్టాడు. సో దాంట్లో ఒకటే రోహిత్ శర్మ పేరు మీద ఉన్న అత్యధిక సిక్స్లో, అది కూడా ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ ఉంటే మొన్నటి వరకు దాన్ని బ్రేక్ చేశాడు. దాని తర్వాత శుభ్మన్ గిల్ పేరు మీద ఉన్న 126 రన్స్ని దాన్ని కూడా బ్రేక్ చేశాడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మనకి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అరే ఇక్కడ యువరాజ్ సింగ్ కోచ్గా మాత్రమే ఉన్నాడు కదా, అయితే ఇక్కడ క్రెడిట్ మొత్తం అభిషేక్ శర్మది కదా, మరి యువరాజ్ సింగ్ గొప్పతనం ఏముందేడా, అనవసరంగా యువరాజ్ సింగ్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటి గురించి మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి అభిషేక్ శర్మ ఒక భారీ హిట్టరే. అయితే ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ అట్ట ఏర్పడిందని చూడండి. 2017 అప్పుడు, అంటే ఎప్పుడైతే యువరాజ్ సింగ్ తన కెరీర్ను ముగిస్తున్నాడో అప్పుడు సన్ రైజర్స్ తరఫున సో మరి యువరాజ్ సింగ్ ఆడుతూ ఉన్నాడు. అయితే 2017 అప్పుడు అదే శిక్షణ శిబిరానికి అభిషేక్ శర్మ సెలెక్ట్ అయ్యాడు ఎస్ఆర్హెచ్ తరఫున. సో అయితే అప్పుడు ఇద్దరు కూడా సేమ్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్స్. సో అప్పుడు అది కూడా ఇద్దరు కూడా పంజాబ్కి చెందిన వాళ్ళే. సో అప్పుడు యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మకి టిప్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అరే అబ్బాయి ఇలా ఆడితే ఇలా ఉండిద్ది అని చెప్పేసి కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పటికి మనోడు చిన్న వయసులోనే ఉన్నాడు. సో కాబట్టి ఇలా ఆడాలి అని చెప్పేసి కొన్ని టిప్స్ చెప్తా ఉన్నాడు. అయితే అది కాస్త ఎలా మారిందంటే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఏర్పడింది వీళ్ళిద్దరి మధ్య. అయితే దాని తర్వాత వచ్చేసరికి మనకి లాక్డౌన్ వచ్చింది, మీరు అందరు చూసే ఉంటారు. అయితే మీ అందరు తెలిసిందే కదా. సో అయితే ఈ లాక్డౌన్ సమయంలో కూడా యువరాజ్ సింగ్ తన దగ్గర పిలిపించుకొని కొన్ని టిప్స్ ఇవ్వటం, దాని తర్వాత ఒక షెడ్యూల్ ఇవ్వటం, సో దాని తర్వాత ఏ టైంలో ఎటువంటి సిచ్యువేషన్లో ఎలా ఆడాలి అనేది క్లియర్ కట్గా తనకి చెప్పడం, సో ఇలా స్టార్ట్ చేశాడు అనమాట. సో దాంతో వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. దాని తర్వాత ఏదైతే యువరాజ్ సింగ్ షెడ్యూల్ ఇచ్చాడో ఆ షెడ్యూల్ని ఇప్పటి వరకు కూడా, అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా అదే షెడ్యూల్ని అభిషేక్ శర్మ ఫాలో అవుతున్నాడు. సో దాని తర్వాత ఇంకోటి అభిషేక్ శర్మ చేసేది ఏంటంటే, మార్నింగ్ నుంచి తను చేసేది ఏంటి అంటే మార్నింగ్ 4కి లెగవటం, దాని తర్వాత యోగా సంథింగ్ జిమ్ ఇవన్నీ చేస్తాడు, దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్ ఇవన్నీ స్టార్ట్ చేస్తాడు. సో అవన్నీ కూడా వీడియో తీసి మరి వీటిల్లో ఏదైనా సరే మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి యువరాజ్ సింగ్ పంపిస్తాడు. సో యువరాజ్ సింగ్ ఏం చేస్తాడు, అవన్నీ చూసి సో ఇక్కడ నువ్వు చేంజ్ అవ్వాలి అబ్బాయి, ఇక్కడ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి తనకి టిప్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో అయితే ఇంకా భారీ హిట్టింగ్ నువ్వు చెయ్యాలి అంటే వెళ్ళి మరి లారా దగ్గర కూడా కొన్ని టిప్స్ తీసుకో అని చెప్పేసి కూడా కొన్ని సూచనలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంట. అయితే మరి ఇవన్నీ చూసిన తర్వాత మరి అభిషేక్ శర్మ కూడా మొన్న చెప్పాడు, సో నా ప్రతి ఒక్క సక్సెస్ వెనక యువరాజ్ సింగ్ యొక్క హస్తం ఖచ్చితంగా ఉంది. దాని తర్వాత నాకు ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీంకి నేను ఆడతాను అనే నమ్మకం కూడా నాకు లేదు, కానీ యువరాజ్ సింగ్ నాకు ఒక మంచి మోటివేషన్ ఇచ్చాడు. నువ్వు ఖచ్చితంగా ఇండియా టీంకి ఖచ్చితంగా ఆడతావు, దాని తర్వాత ఇండియా టీంకి నువ్వు ఖచ్చితంగా మ్యాచ్ విన్నింగ్ సిచ్యువేషన్స్ కూడా నువ్వు తీసుకొస్తావు అని చెప్పేసి నన్ను గట్టిగా నమ్మిన పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది యువరాజ్ సింగ్ మాత్రమే అని చెప్పేసి కూడా మొన్న చూడడం జరిగింది అభిషేక్ శర్మ. సో అయితే మరి దీని వెనక మరి యువరాజ్ సింగ్ మరి చేసిందంతా అభిషేక్ శర్మ కదా, మరి యువరాజ్ సింగ్ని ఎందుకు పొగుడుతున్నాడు అంటే, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు. సో వాళ్ళ ఇప్పుడు మంచి ఫామ్లో లేరు. ఫామ్ అంటే ఏంది, ఒక మంచి మైండ్ సెట్. సో ఒక రిథంలో ఉన్నారంటే ఆటోమేటిక్గా రన్స్ అవుతాయి. సో ఆ రిథం కోల్పోయారంటే సేమ్ సినారీ, ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే వాళ్ళకు ఉందో అటువంటి సిచ్యువేషన్ ఉండిద్ది. సో అందుకని చెప్పేసి ఒక కోచ్ అయినా లేదంటే వాళ్ళని ఒక గైడ్ చేసే పర్సన్ అయినా కావాలి. సో అభిషేక్ శర్మలో టాలెంట్ లేదు కాదు, అక్కడ ఆ టాలెంట్ని వెలికి తీసింది మాత్రం యువరాజ్ సింగ్ అని చెప్పాలి. సో ఇప్పుడు కూడా కోహ్లీకి, రోహిత్ శర్మకి వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారంటే వాళ్ళకి టాలెంట్ లేక కాదు. సో వాళ్ళ టాలెంట్ గురించి ప్రశ్నించే వ్యక్తే ఉండడు నాకు తెలిసి. సో కాకపోతే ఆ మైండ్ సెట్,
సో ఆ మైండ్ సెట్ కనుక కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా రన్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో అదే యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మల నుంచి వెలికి తీశాడు. సో నువ్వు ఖచ్చితంగా ఇండియా టీంకి ఆడతావు, ఇండియా టీం తరపున అగ్రెసివ్ ఇన్నింగ్స్తో పాటు నువ్వు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఆడి నువ్వు ఇండియా టీంని గెలిపిస్తావు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది మాత్రం యువరాజ్ సింగ్ మాత్రమే అని చెప్పేసి కూడా అభిషేక్ శర్మ చూడటం జరిగింది. సో అయితే మరి దీన్ని బట్టి మరి మీలో చాలామందికి కూడా ఈ డౌట్స్ అయితే క్లియర్ అయినాయి అని అయితే నేను అనుకుంటున్నాను మరి.